హాయ్ అండి. ఈరోజు నేను తందూరి చికెన్ చేశాను. చాలా తక్కువ ఆయిల్, తక్కువ మసాలాలతో. ఎటువంటి మసాలాలు అనేవి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయలేదండి ఈసారి నేను దీనిలో అయితే. కానీ చాలా బాగుంది. నిజంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ తెలియలేదు నాకు. దీనికి ముందుగా ఒక బౌల్లో కర్డ్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్, దానిలో మనం పసుపు, కొంచెము సాల్ట్, కారము, నెక్స్ట్ కొంచెం 1 లెమన్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా లెగ్ పీస్కి బాగా మనం అప్లై చేసేసేయాలండి. ఫుల్గా అప్లై చేసిన తర్వాత దీన్ని మనము కొంచెం సేపు అట్లా దాన్ని మ్యాగ్నెట్ చేయాలి. అలా బౌల్లో పెట్టేసేసి మ్యాగ్నెట్ చేయాలి ఒక 2 to 3 అవర్స్. నేనైతే దీనికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆఫ్టర్ 3 అవర్స్ తీసాను. చూసారా ఎలా ఉందో. దీన్ని ఎయిర్ ఫ్రైయర్ గ్రిల్ తీసుకొని ఆ బౌల్ ట్రేలో పెట్టేశానండి. ఆ ఉన్న మనకి మసాలా అంతా కూడా పేస్ట్ దానికి అప్లై చేసేసాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఒక 15 మినిట్స్ ముందు దీన్ని ఎయిర్ ఫ్రై చేశాను. తందూరి ఆప్షన్లో చాలా క్విక్గా అయిపోతుందండి. దీనిలో మెయిన్ ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ వస్తుంది. తక్కువ యూస్ చేస్తున్నాం మనం. చూడండి ఎలా వచ్చిందో. చక్కగా బాగా ఫ్రై అయిపోయింది మొత్తం లెగ్ పీస్ అంతా కూడా. దీన్ని ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఈ వైపు కూడా కొంచెం ఒక బ్రష్తో ఆయిల్ అప్లై చేసేసి లైట్గా మళ్ళీ మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి తీసేసేస్తే మళ్ళీ ఒక 15 మినిట్స్లో కంప్లీట్గా 2 వైపులా కూడా చక్కగా గ్రిల్ అయిపోయింది చికెన్. ఇది చాలా బాగుందండి టేస్ట్ కూడా. మీరు ఇలా బగారా రైస్ కానీ కిచిడి చేసుకున్నప్పుడు ఇలా తందూరి చేసుకొని తింటే అది మంచి కాంబినేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.